చలికాలం వచ్చిందంటే చాలు పొడి గాలులతో చల్లటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో దగ్గు, జలుబుతో పాటు జ్వరం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న జ్వరాలకి మెడిసిన్ మీద ఆధారపడటం ఎల్లప్పుడూ మంచిది కాదు. మన వంటగదిలోనే ఎన్నో ఔషధ పదార్థాలు ఉంటాయి. అలాంటి సహజ ఔషధాలలో లవంగాలు ఒకటి. లవంగాలలో యూజినల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీర అంతర్గత వేడిని చల్లబరుస్తాయి. ఇది జ్వరాన్ని అకస్మాత్తుగా అణచివేయటానికి బదులుగా క్రమంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తికి మద్దతిస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడతాయి. గోరువెచ్చటి లవంగం నీరు తాగటం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చలికాలంలో పొడి బారకుండా నిరోధిస్తుంది. లవంగాల నీరు గ్యాస్, వికారం, అజీర్ణం వంటి సమస్యల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాల నీరు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. ఇందులో 4 నుంచి 5 లవంగాలు వేసి తక్కువ మంట మీద మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ చిట్కా జ్వరం తక్కువగా ఉంటే సహాయపడుతుంది. అదే జ్వరం ఎక్కువగా ఉంటే లేదా ఎక్కువ కాలం ఉంటే వైద్యున్ని తప్పకుండా సంప్రదించడం మంచిది.